గుడ్ మార్నింగ్ గాయ్స్, దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ పాలకొల్లు కోనసీమ. అండ్ మనమైతే ఇవాళ వెకేట్ చేస్తున్నాము, రూమ్స్ వెకేట్ చేసి ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. దారిలో 2 ప్లేసెస్ ఉన్నాయి, భీమవరం అండ్ గన్నవరం. ఈ 2 చూసుకుని వెళ్ళిపోవడమే. దారిలో ఇంకోటి పాలకొల్లు స్వీట్ షాప్ ఉందంట, పూతరేకులు కూడా తీసుకోవాలి, అది మర్చిపోకూడదు. టిఫిన్ వచ్చిందంట. చలో. సో మనకైతే ఆనియన్ దోశ తీసుకొచ్చారు. సో ఇది ఒక్క టిఫిన్ తినేసి పోయి లగేజ్ అయితే సదిరేయాలి. ఇంతవరకు లగేజ్ కూడా సదరలేదు, ఎలా ఉండబోతుందో రోజు చూడాలి. సో అవర్ రైడ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. మేమైతే ఇక్కడ పాలకొల్లో ఉన్న ఒక స్వీట్ షాప్కి అయితే వెళ్తున్నాము. పూతరేకులు అక్కడ బాగుంటాయని చెప్పారు. సో స్వీట్స్ తీసేసుకుని ఎక్సెట్రా థింగ్స్ తీసుకుని భీమవరం వెళ్ళాలి. భీమవరంలో భరత్ వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకుని ఇంకా మేము డైరెక్ట్ గన్నవరం దగ్గరికి వెళ్తాము. గన్నవరంలో మా తాత వాళ్ళని కలిసేసి అండ్ వీఆర్ డైరెక్ట్లీ ఆఫ్ టు హైదరాబాద్. మ్యాక్సిమం 8 వరకు అయితే రీచ్ అయిపోతాము. ఇట్స్ టైమ్ లైక్ మనమైతే ఇప్పుడు 12:16 అయితే అయింది. చలో లెట్స్ గో. అదే 1830 రూపీస్ పడుతుంది మనకి. సంచి నిండా తీసుకున్నాం. సరే రైట్ బాయ్. ఇట్లా వెళ్ళొచ్చు కదా. మొన్న వచ్చాక కొడుబందాలకి మొత్తం టెంట్లు అన్నీ తీసేస్తున్నారు, అయిపోయింది, క్లోజ్, ఏముండదు ఇంకా. అండర్ గ్రౌండ్ టన్నల్ భీమవరంలో చాలా క్రేజీగా అనిపించింది. కాకపోతే 1 వే ఇది, ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆగాల్సిందే అట్లున్నది. లోపల కొంచెం ట్రాఫిక్ జామ్ టైప్ అయింది, అంటే ఒక వెహికల్ వచ్చిందని మేము సైడ్ కాకుండే. సో కార్లు 2 కొంచెం వేరే లైన్లో ఆపుండే, ఈ లైన్లోకి కార్లు వస్తే పోవు అని చెప్పేసి భరత్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ కీస్ తీసేసుకుని భరత్ వాళ్ళ ఇంటికి తీసుకోవాలి, తీసుకుని డైరెక్ట్ గన్నవరంకే. సో ఆల్మోస్ట్ 4:35 అయితే అయింది మనం వచ్చేసరికి తాతయ్య వాళ్ళ ఇంటికి. కొంచెం సేపు అందరం లోపల కూర్చుని అలా ముచ్చట్లు పెట్టినాము, ఒక 10-15 మినిట్స్. తర్వాత మళ్ళీ ఇంకా కిందకు వచ్చేసి స్టార్ట్ అయిపోయినాం. మా తాతయ్య అక్కడి నుంచి చూస్తాడు. ఇంకా డైరెక్ట్ ఇంకా ఎక్కడ ఆగొద్దు అనుకున్నాము, కాకపోతే ఆకలి అవుతుందని చెప్పి మన వాళ్ళు అడిగితే గన్నవరంలో మా తాతయ్య వాళ్ళ ఇంటి పక్కనే, అంటే 1 కిలోమీటర్ రావాలి, వస్తే ఇక్కడ చాట్ బాగుంటుందని చెప్పాను. సో ఇంకా అందరూ పానీపూరి అన్నీ తింటున్నారు, ఇంక నాన్ స్టాప్. దీని తర్వాత అయితే ఇంకెక్కడ ఆగేది లేదు ఫుడ్ గురించి కూడా. ఇక మనకి గన్నవరం నుంచి కొత్తగా ఒక రూట్ పడ్డదంట, అవుటర్ రింగ్ రోడ్ టైపు, విజయవాడ లోపలికి వెళ్ళకుండా. సో అట్లా ప్లాన్ చేద్దాం ఇక. హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఇది బెస్ట్ రూట్. విజయవాడ లోపలికి వెళ్ళకుండా మంచిగా స్కిప్ చేసి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఒక 5-10 కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ హైవే మాత్రం సూపర్ ఉంది. బెటర్ ఈ రూట్ని అందరు ప్రిఫర్ చేయడం బెటర్. గన్నవరం దాటినాక మళ్ళీ ఈ అవుటర్ రింగ్ రోడ్ దిగుతాము. ఎందుకు ఆగిరో అర్థం కావట్లే. ప్రేరణగర్ సుచిత్ర మన ఇంటికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇంకా. అండ్ ఇట్స్ టైమ్ లైక్ 10:20. గన్నవరం నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 4 hours అయితే మనం రీచ్ అయిపోయినాము. సేమ్ అదే 4 hours మనకైతే, అంటే ఇట్స్ లైక్ విజయవాడ నుంచి అయితే 300, అక్కడి నుంచి అయితే ఒక 320 ఉండొచ్చు గన్నవరం నుంచి అయితే.
అండ్ మనమైతే ఆల్మోస్ట్ అదే 4 hours అయితే రీచ్ అయిపోయినాము. ఇట్స్ అ బిగ్ థింగ్. ఎక్కడ ఆగలేదు యాక్చువల్లీ. గన్నవరం తర్వాత ఇంకెక్కడ ఆగలేదు, బండి నాన్ స్టాప్ పోతూనే ఉంది. సో అది గైస్, చూశారు కదా మన సంక్రాంతి సంబరాలు ఇన్ కోనసీమ. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఈచ్ అండ్ ఎవ్రీ డే కొత్తలాగా అనిపించింది. అండ్ మనమైతే తొందరగా వచ్చాం, కానీ మన వెనకాల కార్ అయితే ఇంకా రాలేదు. సో టైం వచ్చేసరికి 10:33 అయింది. వాళ్ళ కోసమే వెయిటింగ్. వాళ్ళు వచ్చేసరికి ఒక 10-15 నిమిషాలు పట్టచ్చు, చూద్దాము. ఆల్మోస్ట్ వచ్చేసిర్రు ఇంకా. సో అది గైస్, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ సిరీస్ కూడా ఇక్కడతో ఎండ్. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సాయి దుగ్గింపుడి.